రాష్ట్రంలో మహిళా సాధికారత స్వప్న సాధనలో ఉచిత బస్సు ప్రయాణం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ప్రతి కుటుంబంలో ప్రయాణ ఛార్జీల రూపంలో నెలకు 2000 నుంచి 5000 రూపాయల వరకు ఆదా చేయనున్న స్త్రీ శక్తి పథకం రాష్ట్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకాన్ని శుక్రవారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈపూరు మండలం కొచ్చెర్ల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి వినుకొండ వరకు బస్సులో ప్రయాణించారు. బస్సులో మహిళలతో ఆయన మాట్లాడారు. ఉచిత ప్రయాణానికి 0 ఫేర్ కింద మహిళలకు టికెట్లు ఇచ్చారు. అనంతరం వినుకొండ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఆగస్టు 15న ఇలాంటి పథకంతో మహిళలకు కొత్త స్వాతంత్రం అందించిన ఘనత సీఎం చంద్రబాబుకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు. స్త్రీ శక్తి అమలు ద్వారా ప్రభుత్వంపై ప్రతి నెల 162 కోట్ల చొప్పున ఏడాదికి 1942 కోట్లు అదనపు భారం పడుతుందని, అయినా ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఆలోచించి పెద్ద అడుగు వేసిందన్నారు. జగన్ 10 లక్షల కోట్లు అప్పు చేశారని వారసత్వంగా ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఇలా 90% హామీలు అమలు చేయడం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు. ఇవే కాకుండా మహిళల పేరిట ఇళ్ల స్థలాలు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 25 లక్షల మంది మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబును ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా అభినందించాలని, కానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, గత ప్రభుత్వంలో 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండానే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కొంతమంది పార్ట్ టైం రాజకీయ నాయకులు ఉన్నారని, అధికారం ఇస్తే అరాచకాలు, అవినీతి, దోపిడీ చేశారని, ఓడిపోతే బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్ లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారని, ఎప్పుడైనా ఒకసారి బయటికొచ్చి శవ రాజకీయాలు, కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారని జగన్ ను ఉద్దేశించి చురకలు వేశారు. జగన్ ముందు పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా ఎందుకు ఓడిపోయారు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఆలోచించుకోవాలా. గత ప్రభుత్వంలో మీరు 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. కారణం ఏంటి? ఎందుకు పెంచారు? దానికి సమాధానం చెప్పండి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండానే ఈ రోజు ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఏర్పాటు చేశాం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలను అభినందించండి. సూపర్ 6 పథకాలు అమలు చేసినందుకు ఈ రోజు ప్రజలు, మేధావులు అందరూ కూడా అభినందిస్తున్నారు. కానీ దీన్ని వైసీపీ నాయకులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఈర్ష్యా దేశాలతో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక మైండ్ ఖరాబ్ అయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు.